హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మింట్ మ్యాజిక్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కూరను చూపించబోతున్నాను. ముందుగా దానికోసం హాఫ్ కప్ వరకు శనగపప్పును తీసుకోవాలి. ఇప్పుడు దానిలో వాటర్ పోసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రేకులు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాలండి. వేగిన తర్వాత 1 కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు దీనిలో 1 కప్ వరకు టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఈ టొమాటో ముక్కలు పచ్చివాసన పోయి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత దీనిలో క్యాబేజీని వేసుకోవాలి. ఈ క్యాబేజీలో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, ఫైబర్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు బాగా కలుపుకుని మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నానబెట్టుకున్న శనగపప్పుని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒకసారి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. క్యాబేజీ తినడం వల్ల హార్ట్కి మంచిది, డైజెషన్కి మంచిదండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది క్యాబేజీ. ఇప్పుడు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలో గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. మ్యాగీ మసాలా 1 స్పూన్ వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దీని మీద కొత్తిమీర తురుము వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఇది పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి ఇలా చేయడం వల్ల. ఇది రైస్లోకి ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.